శుక్రవారం బైబిల్ తరగతిని ప్రారంభించుకుందాం. ప్రారంభం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా ప్రభువా, మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలతో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించి తండ్రి, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించిన విధానం బట్టి తండ్రి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం బైబిల్ ప్రారంభించండి, కృప చూపించండి, సమయం అనిపించండి తండ్రి. చేరోజు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న దీవించండి, ఆశీర్వించండి. అధ్యాయాన్ని వివరించండి, మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపు మాదిరి అనుగ్రహించి శ్రేష్టమైన సంగతి తండ్రి మరి బోధించండి, వివరించండి. మీ ఆత్మ సహాయాన్ని మాకు తోడించి హృదయంలో భద్రపరచుకుని మీ జ్ఞానాన్ని తండ్రి మరి హృదయంలో భద్రపరచుకుని తన ఆత్మీయంగా ఫలించడానికి కృప చూపించాలి. ఈ బైబిల్ తరగతి మీ చేతికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకున్నామా మీ పనులు తండ్రి. బైబిల్ తరగతిలో బాగా మరి కీర్తన పాడుని తండ్రి స్థుతించుకోవాలి. కీర్తన పాడడానికి యవనస్తులు రావాలి. ఆరాధించేదాము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము రారాజుగా అనుదినం కీర్తింతుము రారాజును ఆరాధించేదాము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయ దేవుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అద్యంతరహితుడు అదృశ్యరూపుడు అమరుడైయున్నవాడు మన దేవుడు అమరుడైయున్నవాడు మన దేవుడు ఆరాధించేదాము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సత్య స్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రి ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు పరమందు ఆసీనుడు పూజాత్ముడు పరమందు వాసీనుడు
పూజాత్ముడు ఆరాధించేదాము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సమస్తములకు జీవనారుడై శేషాయిములనిడు జ్యోతిర్మయుడై సమస్తములకు జీవనారుడై శేషాయిములనిడు జ్యోతిర్మయుడై భూయందు కృప చూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు ఆరాధించేదాము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. రెండవదిగా యేసు పరిశుద్ధ నామము 13వ కీర్తన పాడుకుందాం. యేసు పరిశుద్ధ నామం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమది పరిశుద్ధులు స్తుతించు నామమది పరిశుద్ధులు స్తుతించు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమది జయముందేదాము ఈ నామమున జయముందేదాము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోకమున కీర్తించిన నామమది పరలోకమున చేర్చు నామమది పరలోకమున చేర్చు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు
ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమది లోకమంతా ప్రకాశించే నామమది లోకమంతా ప్రకాశించే నామమది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గలన కష్ట సమయాన ఓదార్చినాడు పూర్ణమది ఆనందము తొలగించు నామమది ఆటంకము తొలగించు నామమది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇంతవరకు మరి కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నాం. మరి గడిచిన బైబిల్ తరగతిలో మనం ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం గురించుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 9వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్న సంగతులు జ్ఞాపకం ఉన్నాయా? ఈరోజు 10వ అధ్యాయం, ఎజ్రా గ్రంథంలో చివరాఖరి అధ్యాయం. ఈ 10వ అధ్యాయంతో మరి ఎజ్రా గ్రంథం అయిపోతుంది. తర్వాత నెహెమ్యాని ప్రారంభించుకున్నాం. నెహెమ్యా పుస్తకం ధ్యానించుకున్నాం. మరి 9వ అధ్యాయంలో ఏ సంగతిలో మనం నేర్చుకున్నాం? చెప్పాలి. ఎజ్రా ఏం నోటీస్ చేశాడు? వారు చెరకు వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారు ఇశ్రాయేలీయులు యోధా వారి మతాంతరం ఏమి వారితో కలిసిపోయి వారి కుమార్తెల్ని వారి కుమారునికి ఇచ్చి వారి కుమారుని వారి కుమార్తెలు ఇచ్చుకుని ఏం చేస్తున్నారు? ఇచ్చి పుచ్చుకుని వివాహాలు చేసుకోవడం చూశాడు. చూసి ఒక్కసారిగా ఎజ్రా షాక్ అయ్యి తన వస్త్రాలు చింపుకొని ఏం చేశాడు? వస్త్రాలు చింపుకొని ఉపవాసం ఉండి ఎలుగెత్తి తీర్చిన తర్వాత వారి అపరాధాల నిమిత్తం ఏం చేశాడు? ఆకాశం అంత ఎత్తుగా పెరుగుందంట అపరాధాలు, వారు చేసిన అపరాధాలు. అవునా? సో ఆదిలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ధర్మశాస్త్ర గ్రంథంలో విషయాలు జ్ఞాపకం వచ్చింది ఎజ్రాకి. అవునా? అంటే అన్యుల్ని వివాహ విషయంలో, అన్య వివాహాల విషయంలో, అన్యుల్ని పెళ్లి చేసుకున్న విషయంలో కరాఖండిగా చెప్పాడు. అవునా? మనం గడిచిన బైబిల్ తర్వాత మనం ధ్యానం చేసుకున్నాం. సో ఇచ్చి పుచ్చుకోకూడదు, అసలు అన్యుల్ని వివాహం చేసుకోకూడదు. అది ఖచ్చితంగా దేవుడి కోపం పుట్టించే విషయం. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞని కంప్లీట్గా మీరిపోయారు. దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత మరలా వస్తుందేమని భయపడి ఖచ్చితంగా వాడిని హెచ్చరించి రోధించి ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. చేసిన అపరాధాలు ఒప్పుకొని, అయినా కానీ నువ్వు మా మీద ఎంతో కృప చూపించావు, కొంచెమే మా మీద కోపించావు. అందుని బట్టి ఎంతగానో దేవా చిత్తగించి మేము నీ సన్నిధి అపరాధం కనుక నీ సన్నిధి నిలిచడు అర్హులము కామని ప్రార్థన చేశాడు. అక్కడతో 9వ అధ్యాయం అయింది. సో ఈరోజు చివరాఖరి అధ్యాయం 10వ అధ్యాయం చదువుకుందాం. ముందుగా సో ఆ ఒప్పుకొని బట్టి ప్రార్థన చేసిన తర్వాత చూడండి 10వ అధ్యాయంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేశాను. సో ప్రార్థన చేశాడంట, పాపాలను ఒప్పుకున్నాడంట. ఒప్పుకోవడం ద్వారా పాప క్షమాపణ ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు ఖచ్చితంగా పాపాలను ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు.
ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ ఆ ఒప్పుకోలు ఎలా ఉండాలి? మనపూర్వకంగా, యథార్థంగా, అవునా? మనపూర్వకంగా పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే తప్పు అయిపోయిందని కాదు, అవునా? ఒప్పుకోవాలని మన దృష్టిలో, ఈ లోకం దృష్టిలో ఏంటి ఒప్పుకోవడం అంటే? సారీ, తప్పు అయిపోయిందని అన్నది సరే, అది కాదు. పశ్చాత్తాప హృదయం ఉండాలి, మనపూర్వకంగా ఒప్పుకోవాలి. సో ఖచ్చితంగా ఒప్పుకున్నారు. సో ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు యెజ్రెయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహము అతని యొద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా. సో యెజ్రా ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఘోరమైనటువంటి క్రియ చేశాడు, దేవునికి విరోధంగా నడిచాడు. యెజ్రాకి తెలుసు ఘోరమైనటువంటి తప్పిదాన్ని బట్టి ఖచ్చితంగా మరలా దేవుని కూడా వస్తుందని ఎలుగెత్తి ఏడడం. ఈ ఏడ్చిన ఆ సన్నివేశాన్ని చూశారు ఎవరు? స్త్రీలందరూ వచ్చారంట, పెద్దలు వచ్చారు, అందరూ వచ్చారు యెజ్రా దగ్గరికి. ఎందుకని వచ్చినప్పుడు చూడండి, ఎందుకంటే 9వ అధ్యాయం మనం చూసాం, అన్య స్త్రీలు వివాహం చేస్తున్నారు, అన్య స్త్రీల్ని వివాహం చేస్తున్నారు. సో దేవుని కూడా కంపల్సరీ వస్తుంది. సో దాన్ని బట్టి యెజ్రా ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు యెజ్రెయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహం అతని యొక్క కూడి వచ్చినప్పుడు బహుగా వారు కూడా యెజ్రాతో కలిసి ఏడ్చారంట. చూడండి, ఏడ్చినప్పుడు చూడండి, యాలాము కుమారులో ఒకడు యెహీయేలు కుమారుడైన షెకన్య యెజ్రాతో ఇతరులను, మేము దేశమందుండు అన్యజనులోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేసి గుర్తించుకున్నారు ముందుగా, అవునా? అర్థమైంది. మేము దేవుని దృష్టికి బహుగా కోపం పుట్టించాము, అన్య స్త్రీని వివాహం చేసుకున్నాము, విదేశీ స్త్రీని, పరాయి దేశం స్త్రీని మేము వివాహం చేసుకున్నాము. దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు, మేము ఆజ్ఞని మీరాము, దేవుని ఆజ్ఞని మీరాము, ఆజ్ఞ అతిక్రమే పాపమైంది కనుక ఖచ్చితంగా మేము చేసిన దుష్క్రియల నిమిత్తం దేవుని ఉగ్రతకి ఖచ్చితంగా మేము లోనవుతాం. యథార్థంగా ఒప్పుకుంటున్నాడు షెకన్య, ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. చూడండి, మొదటి నుంచి మనకు కనపడేది ఏంటంటే యెజ్రా ప్రార్థన మరియు ప్రజల స్పందించారు, అవునా? షెకన్య స్పందించాడు, జనసమూహం, ప్రజలు, చిన్నలో పెద్దలు మొత్తం అందరూ వచ్చారు. సో స్పందించారు ప్రజలు యెజ్రాతో. ఇంకేమన్నాడు? మేము పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసేది, అయితే ఈ విషయంలో యెజ్రెయేలు తమ నడవడిక దిద్దుకొందరని నిరీక్షణ కద్దు. సో దీన్ని బట్టి వీళ్ళు సరిదిద్దుకుంటారనేది ఖచ్చితంగా అసంభవం, అవునా? చేసిన దుష్కార్యాలను బట్టి సరి చేసుకోవడం అనేది అసంభవం ఖచ్చితంగా. అందుని బట్టి నీవే ఏదో ఒకటి పరిష్కారాన్ని చూపు అన్నట్టుగా మాట్లాడుతారు. చూడండి, సో కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరిగినట్లు ఏళ్ళు వాడవైన నీ ఆచరణ బట్టి, దైవాజ్ఞను బట్టి, దైవాజ్ఞకు భయపడే వారి యాచన బట్టి ఈ భార్యను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. సో తీసుకొచ్చేసాం కదా, పెళ్లి చేసుకుని తీసుకొచ్చాం కదా. సో వాళ్ళు మేము ఏం చేస్తారంట? పంపించేస్తాను, నిబంధన చేసుకుంటాం మా దేవునితో. మేము అపరాధం చేసాం, ఒప్పుకున్నాం, అందుని బట్టి మరి ఉండాలి కదండి, దానికి సరి చేసుకోవాలి కదండి. మరి ఆ తప్పిదాన్ని సరి చేసుకోవడానికంట ఆ వచ్చిన ఆ విదేశీ స్త్రీని, పరాయి స్త్రీని మేము విడిచిపెట్టి వదిలేసి వస్తాము, అందుని బట్టి దేవునితో మేము నిబంధన చేసుకుంటాము అన్నట్టుగా యెజ్రాతో మాట్లాడుతున్నారు వాళ్ళు. లెమ్ము, ఈ పని నీ అధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా నుందుము, నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించమనగా యెజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత యెజ్రా దేవుని మందిరపు ఎదుట నుండి లేచి ఎలాషీబు కుమారుడైన యెహోవాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అతడికి వచ్చి చెరపట్టబడిన వారిని అపరాధములను బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను. సో ఒప్పుకున్నారు, స్పందించారు. యెజ్రా ఎప్పుడైతే రోధిస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ వచ్చి, కుటుంబాలన్నీ వచ్చి సో స్పందించారు, ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకుని దేవునితో నిబంధన చేసుకుంటాం, దీనికి నీవే ఈ కార్యక్రమాన్ని పరిష్కరించు, దీనికి నీవే ఏదో ఒకటి మరి నీ చేతుల్లో పెడతామనక. సో యెజ్రాతో మాట్లాడి వారితో ఒప్పుకుని నువ్వే ఏదో ఒకటి చేయాలి, దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పినప్పుడు చూడండి గదిలోకి వెళ్ళి
సో దుఃఖించు భోజనమైనను పానమైనను చేయకుండాను చెరలో నుండి విడుదల పొందిన వారందరూ యెరూషలేము కూడి రావాలని యూదా దేశం అంతటిను యెరూషలేము పట్టణములను ప్రకటన చేయబడిన మొత్తం అందరూ రావాలి. చెర నుంచి వచ్చిన వారందరూ కూడా తిరిగి రావాలి. చెర నుంచి వచ్చిన వారందరూ కూడా రావాలని ప్రకటించాడు. సో అందరూ రావాలి, హాజరవ్వాలి. మరియు 3 దినముల్లోగా ప్రధానులు పెద్దలు చేసిన యోచనను బట్టి ఎవడైనాను రాకపోయిన వారి ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగనియు వాడు విడుదల నొందని వారి సమాజంలో నుండి వెలివేయబడినని నిర్ణయించేది. సో మొత్తం అందరూ ఎజరాతో కూర్చుని మొత్తం అందరూ వచ్చి ఒక నిబంధన చేసుకుని ఎవరైతే 3 దినాల్లో మొత్తం అందరూ ఎవరైతే విదేశీ స్త్రీలు పెళ్లి చేసుకున్నారో వారందరూ ఖచ్చితంగా హాజరవ్వాలి, అటెండ్ అవ్వాలి అని చెప్పిన ఒకవేళ ఎవరైనా రాకపోతే వారి ఆస్తులు జప్తు చేసి దేవునికి ప్రతిష్ఠిస్తారు, అంటే దేవునికి అటాచ్ చేస్తారు దేవుని మధ్య. సో అంతేకాకుండా వారిని వెలి చేస్తారు. దాన్ని బట్టి ఖచ్చితంగా అందరూ రావాల్సిందని నిర్ణయం చేసినప్పుడు చూడండి శకన్య మాటలు కనపడుతున్నాయి. యెహీయేలు కుమారుడైనటువంటి శకన్య సో యాజరులతో మాట్లాడడం, యాజరు అనౌన్స్మెంట్ చేయడం. చూడండి ప్రజలు ప్రతిస్పందన. సో స్త్రీలు పిల్లలు విడిచిపెట్టే దానికి వచ్చారు. సో ఖచ్చితంగా విడిచిపెడతా వాళ్ళు నిర్ణయించుకున్నారు. చూడండి యోధా వంశస్థులందరూ బెన్యామీనీలందరూ ఆ 3 దినముల్లోగా యెరూషలేముకి కూడి వచ్చినట్టు యోధా గోత్రం వచ్చింది. ఎందుకంటే వారు ఎంతమంది చెప్పాను కదా చెరకు వెళ్ళినప్పుడు ఎవరి ఆధ్వర్యంలో 2గా ఇశ్రాయేలు విడిపోయారు. 10 గోత్రాలు ఒకరు అయిపోయారు, 2 గోత్రాలు ఒకరు అయిపోయారు. సో వీళ్ళందరూ బెన్యామీని యోధా వాడు మాత్రం వచ్చేసారు. వచ్చినప్పుడు చూడండి వారు 3 దినాలుగా యెరూషలేముకి కూడి వచ్చింది. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధులకు కూర్చుని గొప్ప వర్షాల చేత తడిచు ఆ సంగతిని తలచుట వలన వణుకుచుండేది. ఏ సంగతిని తలుచుకున్నారా? మంచి వర్షం వస్తుందంట, స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఎందుకంటే దేవుని ఉగ్రత, ఎందుకంటే అపరాధం చేశారు, చరించి వీడిని తీసుకొచ్చాడు. సో గుర్తించుకున్నారు, దేవునికి ఆజ్ఞ మీరేశారు, అన్యస్త్రీ వివాహం చేసుకున్నారు. సో గొప్ప వర్షంలో కూడా వాళ్ళు ఆ సంగతిని తలచడం వలన వణుకుచుండేది. ఎందుకు వణుకుతున్నారు? వర్షం వచ్చి చలి చదువుతున్నారా? దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో వణుకుతున్నారా? చెప్పాలి. వర్షం అంతా చలికి ఉరుకుతారు అందరూ, కానీ వీళ్ళకి 2 అంతకు మించి వర్షం వస్తే చలికి వణికేంతకన్నా ఎక్కువ వాళ్ళకి భయపడుతున్నారు. దీనికి దేవునికి భయపడుతున్నారు, దేవునికి వణుకుతున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు చేసినంత అపరాధాలు బయటకు వచ్చింది. ఏదైతే చేయకూడదు అనుకున్నాడో, ధర్మశాస్త్రం ఏదైతే చేస్తున్నాడో దాన్ని మీరి కంప్లీట్గా త్రోవ తప్పేశారు. సో వణుకు చూడలేండి. 10వ వచనం. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లను, మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలు అపరాధములను ఎక్కువ చేసిద్రి. సో చూడండి మీరు చాలా ఎక్కువ చేశారు. అసలే మీరు దేవునికి విరోధంగా చనిపోయారే, మరలా తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసేటప్పుడు మీ స్థితి ఇలా ఉంది. దేవుని దృష్టి మీరు బహుగా అపరాధము ఎక్కువ చేసిద్రంట. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట్టుకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండి. సో ఎజ్రా చెప్తున్నాడు, మీరు ఏదైతే చేశారో అన్య స్త్రీలను తీసుకొచ్చి వివాహం చేసుకున్నారో వారందరినీ విసర్జించండి, విడిచిపెట్టండి. మీరు ఒక పాయింట్ నోటీస్ చేయండి, తప్పు జరిగింది. సో యాజకుడిగా ఎజ్రా ఖండించి గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు చూడండి అప్పటికనే ఈనాటి కాలానికి వ్యత్యాసం గమనించుకోండి మీరే. ఇదే సంఘటన కనుక నేటి సమాజంలో జరిగితే, క్రైస్తవ సమాజంలో జరిగితే, ఒక పాస్టర్ గారు ఖచ్చితంగా సంఘంలో అందరినీ ఏర్పరిచి సంఘంలో బాహాటంగా నువ్వు చేసే తప్పు అని చెప్తే ఎలా ఉంటుందని పరిస్థితి? పాస్టర్ గారి మీద దుమ్మెత్తిపోసారా? అవసరమైతే చర్చి మానేసి పాస్టర్ గారిని దుర్భాషలాడుతూ వెళ్ళిపోరా? చర్చి నుంచి వెళ్ళిపోయి చర్చినే, సంఘాన్ని, పాస్టర్ గారిని నిలేహేస్తారు ఈనాటి క్రైస్తవ సమాజంలో. కానీ ఎజ్రా సో చూడండి ధైర్యంగా చెప్పాడు, ఇది చేసినటువంటి అతిక్రమాన్ని
బాహాటంగా హెచ్చరించి మీరు ఇతర స్త్రీ అన్య స్త్రీలు వివాహం చేసుకున్నారో మీరు వారిని విసర్జించండి, విడిచిపెట్టేయండి అని చెప్పినప్పుడు వారిని విడిచిపెట్టక రెడీ అయిపోయారు, సిద్ధపడిపోయారు. మీరు ప్రత్యేకించుకున్నటువంటి జనాన్ని దేవుని దృష్టిలో మీరు ప్రత్యేకంగా బ్రతకాలి, మీరు వారికి వేరయ్యి జీవించాలి. అలాంటిది మీరే వారితో వెళ్ళి కలిసిపోయి పిల్లలు కానీ ఎలా ఉంటుంది? దేవుని కోపనారండి. దేవుడు ఏర్పరుచుకున్న జనాంగం మీరు, పరిశుద్ధ జనం మీరు దేవునికి. అలాంటిది మీరే అతిక్రమాలు చేసి దుష్క్రియలు చేసి దేవుని కోపం పుట్టిస్తే అందుని బట్టి దాని నుంచి తీసేయండి, మీలో నుంచి ఆ అతిక్రమాన్ని విడిచిపెట్టండి, ఆ దుష్క్రియని పారద్రోలండి, విసర్జించండి, అన్య స్త్రీని ఒక మొక్కలు ఇప్పుడు విడిచిపెట్టొచ్చేయండి. ఇదే పరిస్థితి ఇది క్రైస్తవ సమాజంలో కనిపిస్తే విడిచిపెట్టేంటే విడిచిపెడతారా? అసలు అవసరమైతే దెబ్బలాడేసి ఏదైనా కానీ వాక్యానికి లోబడినటువంటి కానీ వాక్యానికి లోబడి చూసారా? చరణించి వచ్చినటువంటి అసలు వాక్యానికి లోబడ్డారంట. మీకు బాగా అర్థమని చెప్తాను, వాక్యానికి లోబడ్డారు, ఇదే సృష్టించారు. అంతకు మించి యాజకుడైనటువంటి శాస్త్రైనటువంటి యజరా మాట విన్నారంట. ఇప్పుడు ఈ రోజుల్లో పాస్టర్ చెప్పిన వాక్యాన్ని వింటున్నారు కానీ లోబడుతున్నారా, పాటిస్తున్నారో చాలా తక్కువ మంది. ఈవెన్ మన సంఘం గారు ఇతర సంఘాలు కూడా వాక్యం వింటున్నారో వాటిలో శ్రేష్టమైన సంగతులు గ్రహించుకుని విడిచిపెట్టేస్తున్నారు కానీ వాక్యానుసారంగా బ్రతకట్లేదు, సరి చేసుకోవట్లేదు. ఈరోజు బోధ చేస్తున్నా, ఎంతో ప్రయాసపడి బోధ చేస్తుంటే, సత్యవాక్యాన్ని పాటిస్తుంటే వాక్యాన్ని విని విడిచిపెడతారు కానీ వాక్యానికి ఇదే చూపించి లోబడే విశ్వాసం లేదండి. ఈరోజు ఈ సంఘాలు ఉన్నారు అతి కొద్ది మంది, 100లో 10 మంది ఉంటారు, 90 మంది కూడా విడిచిపెట్టేస్తున్నారు, వాక్యానుసారంగా జీవించట్లేదండి. అరే మీరు చేసేది తప్పు, వాక్యానుసారంగా మీరు చేసేది తప్పు అని ఒక సేవకుడు సంఘంలో గర్తించినప్పుడు ఎందుకు లోపడలేదండి? సంఘ విశ్వాసం లోపడాలండి, ఖచ్చితంగా లోబడి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడో. ఒకవేళ మీరు దాన్ని విడిచిపెట్టకుండా దానిలో కొనసాగడా ఖచ్చితంగా దేవుడి కొరకు మీరు లోనవుతారు. మీరు చేసే తప్పని తెలిసినా కానీ మీరు కొనసాగిస్తున్నారంటే తప్పిదాన్ని ఖచ్చితంగా ఈ లోకం క్షమిస్తలేమో కానీ దేవుడు ఎంత మాత్రం కూడా క్షమించడం, విడిచిపెట్టడం. ఈ మనుషులు క్షమించొచ్చేమని కానీ దేవుడు మాత్రం క్షమించడం. ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఉగ్రతకే ఖచ్చితంగా గురవుతాం. కొంచెం లేట్ అయిన అటు ఇట్లో తప్పక దేవుని తీర్పు, దేవుని ఉగ్రత మన మీద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో వారు చేసిన అపరాధాలను బట్టి లోబడ్డారు, సేవకుడి యాశ మాటలు విన్నారు, గ్రహించారు, ఒప్పుకున్నారు, పశ్చాత్తాపంతో విన్నారు, విని విడిచిపెట్టలే మనకలాగా. ఆ అతిక్రమాన్ని, ఆ అపరాధాన్ని తీసివేయడానికి కూడుకున్నారు, నిబంధన చేసుకున్నారు. ఆయన చక్కగా ఎదురు దగ్గరికి వచ్చారు, మాట విన్నారు, మాట విని మేము విడిచిపెట్టేస్తాం, ఎంత ధైర్యం కావాలి నిజంగా. అదే పరిస్థితి మన క్రైస్తవ సమాజంలో ఉంటే ఒకవేళ మనం కూడా అలా చేస్తే, అన్యస్త్రీని వివాహం చేసుకున్నప్పుడు విడిచిపెట్టే అన్నప్పుడు విడిచిపెట్టగలం? అసలు విడిచిపెట్టలేం. అవసరమైతే సరి చేసుకోవాలి. చెప్పాను గడిచిన బైబిల్ తరపున కూడా ఎంతమందిని జ్ఞాపకం చేశారు, అన్యస్త్రీని వివాహం చేసిన దూతులు కూడా జ్ఞాపకం చేసుకోండి. సో ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. సో సేవకుడైనటువంటి యెజ్రా మాటలు విన్నారు, స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని యోగుడి, అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనేది అందరూ యెజ్రా చెప్పిన మాటలకి ప్రతిస్పందిస్తున్నారు. చూడండి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది, అయితే జనులు అనేకులై ఉన్నారు, మరి ఇప్పుడు వర్షము బలముగా వచ్చుతున్నందున మేము బయట నిలవలేము. ఈ పని ఒకటి 2 దినముల్లో జరిగినది కాదు, 2-3 రోజుల్లో జరిగేది కాదయ్యా, మాకు కొంచెం సమయం. అంటే ఎక్కువ మంది ఉన్నారు, దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వలేదు అంటే కొద్దిమంది ఏం చేసుకోలే, మొత్తం యాజకులందరూ పెద్దలు, అందులో యాజకులు కూడా ఉన్నారు, అన్ని స్త్రీలు వివాహం చేసుకున్నారు. మొత్తం చివరక్కలో మనకి 20 వచ్చిన నుంచి కనపడుతుంది లిస్టు, పెద్ద లిస్టు. వచ్చిన దాదాపు 36-37 కుటుంబాల్లో 10 కుటుంబాల పైన, అంటే 400-300 మంది అందరూ కూడా త్రోవ కనిపిస్తారు. అందరూ అన్ని ఎవరో మనం వివాహం చేసుకున్నారు. 20 వచ్చి స్టార్ట్ అవుతుంది ఆ లిస్టు మొత్తం అన్ని
ఏ వంశం నుంచి ఎంతమంది చేసుకున్నారు, ఎవరెవరు చేసుకున్నారు, వారి పేర్లు కూడా లిఖించారు. అంత స్పష్టంగా వారి పేర్లు పాయింట్ అవుట్ చేసి పరిశుద్ధాత్ముడు ఇందులో లిఖించాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని నిజంగా అన్ని చదువుకుని అంత చదువుకుని ఎంత జాగ్రత్తగా ఉండాలి నిజంగా. మాకు ఎందుకంటే అనేకులు అపరాధులుగా ఉన్నారంట. సో ఈ పని ఒకటి 2 దినమాల్లో జరిగినది కాదు. ఈ విషయంలో అనేకులు అపరాధములు కాబట్టి సమాజం పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలను. మన పట్టణములందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారో వారందరూ నిర్ణయ కాలమందు రావలేను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపం మా మీదకి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావాలని చెప్పాను. చూడండి, అప్పుడు ఆషాహేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడింది. మెషుల్లామును లేవీడైన షబ్బతయిను వారికి సహాయకులై ఉన్నది. చెర నుండి విడుదలొందిన వారు అట్లు చేయగా యాజకుడైన యెజ్రాయు పెద్దల్లో కొందరు ప్రధానులు వారి పితరుల ఇంటి పేరును బట్టి తమ తమ పేర్ల ప్రకారం అందరినీ వీరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుకుని కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకునే వారందరి సంగతి వారు సమస్తము చేసి. సో 10 మంది నియమించండి. సో ఇది 2-3 రోజులు అయ్యే పని కాదు. చాలా మంది వివాహం చేసుకుని వచ్చేస్తారు. చాలా మంది ఉన్నారు. అందరిలోనూ మనం సెట్ చేసి పట్టుకుని బయటికి తీసుకురావడం చాలా 1-2 రోజులు అయ్యే పని కాదు. చాలా ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్ ఇది చేయాలి అని ఇద్దరిని నియమించుకుని మొత్తం అందరినీ సమకూర్చుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అందరూ రావాల్సింది బయట. నిషిద్ధమైంది ఒక్కటి కూడా మిగలకూడదు. అవునా? మీకు వెంటనే ఆకారం గుర్తొచ్చేది. అవునా? ఆకారం ఏం చేశాడు? శబితమైన దాన్ని ఇంట్లో పెట్టుకుని దాచుకున్నాడు. అందరిని బట్టి దేవుని కృతం వాళ్ళ మీదకి వచ్చేసింది, దేవుని పిల్లల మీదకి వచ్చేసింది. ఆ శబితమైన దాన్ని తీస్తే గానీ అవలేదు. సో ఒక్కడు కూడా మిగలకూడదు. మొత్తం అందరూ పక్కాగా రావాలి, ఆ సంఖ్య రావాలి. అన్య స్త్రీలు ఎవరెవరన్నా అందరూ పక్క వచ్చేది, చేసుకున్న వాళ్ళు అందరూ పక్క వచ్చేది అన్నప్పుడు సమస్తాన్ని వారు సమాప్తము చేసేటట్టు. చూడండి, ప్రజలు ప్రతిస్పందించారు. స్త్రీలని పిల్లల్ని వారందరినీ సమకూర్చుకున్నారు. అందులో చూడండి 18వ వచనం చూడండి, యాజకుల వంశంలో చూడండి, యాజకుల వంశంలో కూడా ఉన్నారంట. యాజకులు అంటే ఎవరు? లేవీ గోత్రికులు. అంటే ఒక రకంగా చెప్పాలి పాస్టర్ గారు. మనం చెప్పాలంటే మన వాడి భాషలో పాస్టర్ గారు కూడా పెళ్లి చేసుకోవాలంట. లేవీలు వెళ్ళిపోయారు అక్కడ పెళ్లి చేసుకోవడానికి, అన్ని స్త్రీలు చేసుకున్నారు వివాహం. అంటే వాళ్ళే దెబ్బతిని చేస్తే ఇంకెలాగా? సో ఎజ్రా మాట్లాడుతున్నాడు, ఆ పాయింట్ మాట్లాడతాడు. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా, సో చూడండి, వారు ఎవరంటే యజాదాబు కుమారుడైన యేషువా వంశంలోను అతని సహోదరులోను మైషేయాయు, ఎలియేజరును, యారీబును, గెదల్యాయును వీరు తమ భార్యను పరిత్యజించదమని మాటిచ్చిరి. సో లేవీలు యాజకులు మా భార్యను మేము విడిచిపెట్టేస్తాము. సో ధర్మశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా నిషేధం అన్య స్త్రీలు వివాహం చేసుకోవడం ఖచ్చితంగా. అంటే అదేంటండి అన్యాయంగా భార్యని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా వదిలేస్తే కేసు కోర్టు మీదకి వెళ్తారు. అవునా? మాకు అన్యాయం జరిగిపోయింది. కానీ ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం నిషేధం అది. నేను చెప్పాను అన్య స్త్రీ వివాహ విషయంలో యూట్యూబ్ ఛానల్లో చక్కగా పెట్టాను, షార్ట్ వీడియోస్ చూడండి కావాలి, క్లారిటీ ఇచ్చాను. సో క్రొత్త నిబంధన ప్రకారం, ఎందుకంటే పాత నిబంధన ప్రకారం అది ఇజ్రాయేల్కి ఇవ్వబడింది కాబట్టి, అంటే మనకి ఎవరైనా మనం చేసేసుకోవచ్చు అంటే అది కుదరదండి. సో క్రొత్త నిబంధనలు మనకి చెప్పలేదు కదా అంటే కుదరదు. సో దాన్ని ఏంటంటే సవరించినట్టు కూడా కదా, చేసుకోకూడదని చెప్తాను. క్రొత్త నిబంధనలు కూడా చేసుకోకూడదని చెప్తాను ఒకవేళ. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఖచ్చితంగా చేసుకోకూడదని తెలిసినా కానీ ఈ ఆధునిక యుగంలో, సో ఈ యొక్క టెక్నాలజీ యుగంలో ఖచ్చితంగా అందరూ మెచ్చి అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు, కులం లేదు, మతం లేదు. సో ప్రతి ఒక్కరు వాళ్ళని ప్రేమించే వివాహాలు చేసుకున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుని పిల్లలు అంటే క్రైస్తవులు ఉంటాడు మనం ఒకవేళ చేసుకోక ముందు మీరు చేయవలసింది చెప్పానా? నేను చూసారా వీడియోలు? ఖచ్చితంగా నడిపించుకోండి, లేదంటే విడిచిపెట్టండి అంతే. కానీ
దాని పర్యవసానాన్ని తెచ్చుకోవద్దు, కొని తెచ్చుకోవద్దు. తెలిసి కూడా అవసరమైతే తల్లిదండ్రులుగా పిల్లలకు చెప్పండి, దేవుడు ఒప్పుకోడరా అన్య స్త్రీని వివాహం చేసుకుంటే, దేవుడు ఒప్పుకోడరా అన్య పురుషుని వివాహం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథం ప్రకారం అది చేయనటువంటి చేసుకోవాల్సినటువంటిది కాదరా అని చెప్పండి. ఖచ్చితంగా ఒప్పించండి, వాక్యాన్ని నేర్పించండి. సో ఒకవేళ అలాంటి తప్పని పరిస్థితి వస్తే ఖచ్చితంగా దేవుళ్ళకి నడిపించుకోండి, అప్పుడు వివాహం చేసుకోండి, దేవుడు సంతోషిస్తాడని చెప్పాలి. నేనేమి తప్పుగా మాట్లాడలేదు. అంతేగాని ప్రాసెస్ చేస్తున్నారు మీరు, అన్య స్త్రీలు వివాహం చేసుకొని మీరు ప్రాసెస్ చేస్తున్నారంటే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే నేను ఎక్కడ అలా మాట్లాడలేదు. ప్రోత్సాహం ప్రకారం అందరూ క్రీస్తునందు, అంటే క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా అన్యుడైనా కానీ నేను క్రీస్తుని తెలుసుకుంటే క్రైస్తవుడు అవుతాడు, బాప్తిసం తీసుకుంటే. అవునా కాదు? ఇప్పుడు విగ్రహాజుడు వచ్చి క్రీస్తుని అంగీకరించి వారిని విడిచిపెట్టి బాప్తిసం తీసుకుంటే క్రైస్తవుడు అవుతాడు. అవునా? విడిచిపెడుతున్నాడు కదా, ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. అలాంటి వారికి పాప క్షమాపణ ఉండాలి ఖచ్చితంగా, వారు రక్షింపబడతారు ఖచ్చితంగా. సో వివాహానికి ముందు మీరు చెప్పండి దేవుని గురించి, అదే చెప్తున్నాను నేను. ఒకవేళ అన్య స్త్రీ కానీ అన్య పురుషుడు కానీ మీరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడి ప్రేమించుకుని, ఎందుకంటే చాలా మంది ప్రేమించారు ఇందులో, ముందు వరుసలో ఉంటారు ప్రేమికులు ఇందులో. గ్రామంలో ఎవరు? యాకోబు గారేనా? ఎన్ని చేశాడు కొలువు? ఎన్ని సంవత్సరాలు చేశాడు? చూడండి, ఒక స్త్రీ కోసం ఇంకొక ఆయన కనపడతాడు. అన్య స్త్రీలు అంటే దేవుని ఏర్పడ్డది. ఎవరో సంసోని గారు ఫిలిస్తీన్ల స్త్రీలో ప్రేమించిన గారు కావాలన్నారంటే మీరు వెళ్ళి మాట్లాడగలంటారు ఎంత సామాన్యం. ఫిలిస్తీన్లో, ఎందుకంటే దేవుని ప్రణాళిక అది. ఫిలిస్తీన్లో అమ్మాయిని తీసుకురావాలి, ఫిలిస్తీన్లు వెళ్ళిపోయి దేవుని పిల్లకి విరోధంగా లేవాలి, యుద్ధం జరగాలి, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించాలి. దేవుని ప్రణాళిక అది. అన్య స్త్రీని ప్రేమించాడు సంసోను కూడా. ఫిలిస్తీన్లో దేవుని పిల్ల కాదు, అన్యులను తీసుకుని ఇష్టపడ్డాడు. మన దాంట్లో లేరేంటి పిల్లలు అన్నారు. సంసోను తల్లిదండ్రులు ఏమన్నారు? మనవాళ్ళు లేరా? మనవాళ్ళు లేనట్టు వెళ్ళి పోయి ఫిలిస్తీన్ పిల్లలు చేసుకుంటానంటే ఎందుకు అంటే, లేదు నాకు అదే కావాలి. సో ఉన్నారు, చాలా మంది ఉన్నారు అలాగే ప్రేమించిన వాళ్ళు. సో ప్రేమించడం, ఇష్టపడడం అప్పటి నుంచే ఉన్నాయి. అవునా? ముందు వరుసలో ఉంటాడు. అదే చెప్తాను యాకోబు గారు, రాహేలు లేని విషయం మాట్లాడతాను శ్రేయల కొడుకులు వచ్చాక. సో ఆ పరిస్థితి ప్రవర్తన మనం ప్రకారం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకంటే ఈ హెచ్చరికలు పాత నిబంధనను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా సరి చేసుకోవాలి. సో యాజకులు కనపడిపోయారంట, పాస్టర్ గారు కూడా చేసేసుకున్నారంట. చూడండి, వారు మాట ఇచ్చారంటే ఏమని? మేము వదిలేస్తాము మా భార్య అన్య స్త్రీ కింద చేసుకున్నవారు, వారిని విడిచిపెడతామని మాట ఇచ్చారంట. సో చూడండి, అక్కడి నుంచి వీరు తమ భార్యను పరిచరించాలని మాటించింది, మరియు వారు అపరాధులైనందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. సో అపరాధం చేశారు, ధర్మశాస్త్ర ప్రకారం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సో తెచ్చారు, పాప పరిహార బలిగా అర్పించారు. చూడండి ఇంకెవరు? సో మొత్తం లిస్టు ఇమ్మేరు వంశంలో కానీ ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళి చాలా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ అయ్యే ఉంటాయి వంశాలు. లిస్ట్ ఏముంటుంది, ఇందులో ఏముంటుంది, ఇంకెక్కడి నుంచి ఎక్కడి నుంచి. సో 22వ వచనం నుంచి చివరాఖరు వరకు. సో ఇందులో హేమాహేమీలు కూడా ఉన్నారంట, మనకు మధ్యలో కనపడుతుంది. చాలా మంది హేమాహేమీలు ఉంటారు ఇందులో. సో మీరు చదవండి. సో అవన్నీ పేర్లే. సో ఎవరెవరి వంశం నుంచి ఎవరెవరు వెళ్ళారు, యాజకుల వంశం నుంచి ఎవరు వెళ్ళారు, యాజకులు కాకుండా ఇంకా ప్రధానులు ఎవరు వెళ్ళారు, పెద్దల నుంచి ఎవరు వెళ్ళారు, అంటే అన్య స్త్రీలు వివాహం చేసుకొని వచ్చిన వాళ్ళు లిస్ట్ మొత్తం రాస్తాడు ఇందులో. కంటిన్యూస్గా ఏకదాటిగా ఉంటుంది. చూడండి, లేవీల్లో కూడా ఉన్నారంటే 23వ వచనం. లేవీల్లో కూడా యజోబాదు, షిమి, కెలిదాయను, కెలాయ, పెదహయ, యోధ, ఎలియజరు. గాయకుల్లో కూడా ఉన్నారని చూడండి. చూసారా, దావీదు టైంలో గాయకుల్ని వాయిద్యాలు వాయించమని నిర్మించుకున్నారు, వారు కూడా వెళ్ళిపోయారు, అన్య స్త్రీలు వివాహం చేసుకున్నారు. చూడండి, గాయకుల్లో కూడా ఉన్నారంట. ఎవరు? ఎల్యాషీలు. ద్వారపాలకుల్లో కూడా ఉన్నారంట, షల్లుము, తెలెము, ఊరి అనేవారంట. సో చూడండి, ఇజ్రాయిల్లో ఎవరెవరు కనుక పరోష వంశంలో రమ్య, ఇజ్జియా, మల్కియా. సో ఇందులో ఎలియాజరు, మల్కియా, బెనయా కూడా ఉంటాడు. ప్రాముఖ్యమైన వాడు బెనయా. మీకు బెనయా గురించి కూడా తెలిసే ఉంటుంది. సో చాలా మంది వంశంలో ప్రకారం ఎంతమంది, దాదాపు
ఆ, చాలా కుటుంబాల వరకు వారితో కలిసిపోయి వివాహం చేసుకున్నారంట. చూడండి 42వ వచనం చూడండి. షల్లూము, అమర్య, యోసేపు నెబో వంశంలో చూడండి 43వ వచనంలో నెబో వంశంలో యెహీయేలు, మత్తిత్య, జాదాబు, జెబీనా ఇద్దరు ఎద్దయి, యావేలు, బెనయ అనువారు వీరందరూ చూడండి, వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఉండేది. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. సో పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కాపురాలు చేశారు. 70 ఏళ్ళు చేరాలి, మెర్జ్ అయిపోయారు, పెళ్లి చేసేస్తున్నారు, కాపురాలు చేసిన పిల్లలు కూడా కనీసారు. కానీ ఎజ్రా చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని విని లోబడి మొత్తం పిల్లలను కూడా సైతం భార్యని పిల్లల్ని విడిచిపెడతారు. రెడీ అయింది. చూడండి, అప్పటి విధేయతకి, అప్పటి వారి విధేయతకి, అప్పటి వారి లోబడిన తీరును బట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము, వాక్యాన్ని వింటున్నాం కానీ లోబడుతున్నామా, విశ్వాసం ఉంటున్నామా? అసలు ఎంత ధైర్యం కావాలంటే అంత పని చేయాలంటే, ఎంత ధైర్యం కావాలి అసలు అలా విడిచిపెట్టాలంటే మనమైతే వదలం. ఇప్పుడున్న పరిస్థితులు ప్రేమ, ఎందుకంటే లోకంతో విపరీతమైనటువంటి స్నేహం, అవునా? ఉండలేము వాళ్ళతో. నిజంగా ఇదే పరిస్థితి వస్తే మనం ఉండలేము. మన పిల్లలు గుర్తు చేస్తారు, అయ్యో ప్రాణం పోయినది, నా ప్రాణం కావాలి, అయిపోయినది అయిపోయింది వదిలేండి అంటామే. కానీ దేవుణ్ణి ముందు పెట్టుకుని చేయలేమండి. యథార్థంగా ఒప్పుకోవాలి. మనం ఇప్పుడున్న ఈ సమాజంలో, ఈ క్రైస్తవ సమాజంలో ఇలాంటి పరిస్థితే కనుక ఉంటుంది. ఎవ్వరు కూడా ఎంత పని చేయగలరు. మీరు చేశారు ఎజ్రా మాటను బట్టి. ముందుగా ఎజ్రా కనుక దేవుని ఎంత ఒప్పుకున్నారు, పశ్చాత్తాపం. వారు చేసినటువంటి దుష్క్రియని బట్టి వారు చేసిన తప్పిదాన్ని మనపూర్వకంగా ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఏం చేయాలో దానికి పరిష్కారాన్ని ఎజ్రా ద్వారా వారు పరిష్కరించుకున్నారు. సో 10 అధ్యాయాలు కూడా కంప్లీట్ అయ్యింది. సో వారి పేర్లే ఉంటాయి, ఎవరెవరు అవసరం ఎవరెవరు వచ్చారో వారి పేర్లే ఉంటాయి. సో ఎజ్రా గ్రంథం ఇప్పటితో అయిపోయింది. సో ఎజ్రా గ్రంథాన్ని మనం మరొకసారి రివిజన్ చేసుకుంటే ఇందులో 10 అధ్యాయాలు ఉంటాయి. ఎజ్రా గ్రంథాన్ని ఎవరు రాశారు చెప్పండి? ఎజ్రా రాశారు. సో ఎజ్రా చెరకు వెళ్ళినటువంటి వారిలో ఎజ్రా, ఇంకెవరున్నారు? జెరుబ్బాబెలు, ప్రముఖులు అందరూ ఉన్నారు. దాంట్లో జకరియా, హగ్గయి ఉన్నాడు, అలాగే నెహెమ్యా ఉన్నాడు. సో వీరందరూ సమకాలికులు. సో నెహెమ్యా గ్రంథం స్టార్ట్ అయినప్పుడు నాకు ఇంకా విపులంగా మనకు కనపడుతుంది. సో ఓవరాల్గా ఇది ఏ సంవత్సరంలో రచించారు ఈ గ్రంథాన్ని, ఈ పుస్తకాన్ని? 450 సంవత్సరాల్లో సో దీన్ని రచించారు. సో చరిత్ర కాలం అంటే చరిత్ర జరిగినటువంటి కాలం ఏంటంటే 538 నుంచి 450 మధ్య కాలంలో ఈ చరిత్ర కాలం జరిగినట్టు మనకు కనపడుతుంది. ఇది వ్రాసిన కాలం, ఈ వ్రాసిన ప్రదేశం యెరూషలేములో రాశారు. సో యెరూషలేములో ఎవరు కొరకు రాశారంటే ఇజ్రాయేల్ కొరకే, అవునా? ఇది ఇజ్రాయేల్ కొరకే రాశారు. సో ఓవరాల్గా ఇది ఎన్నో పుస్తకం? 66 పుస్తకాలు. ఎన్నో పుస్తకం చెప్పగలరా? 15వ పుస్తకం. మొదటి నుంచి అంటే 66 పుస్తకాల్లో ఇది చరిత్ర సంబంధించిన పుస్తకంలో 15వ పుస్తకం. సో 10 అధ్యాయాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ఎజ్రా గ్రంథంలో ఎజ్రాను బట్టి, ఎజ్రాను గురించి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. ఎజ్రాను గురించి మొట్టమొదటిగా ఎజ్రా ఎలా కనపడుతున్నాడు? దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? ఎజ్రా మంచి నమ్మకస్తుడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఈ ఎజ్రా గ్రంథం పుస్తకంలో 10 అధ్యాయాలు ఎజ్రా ఎజ్రా నుంచి మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఎజ్రా మంచి నమ్మకస్తుడిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. అలాగే ఎజ్రా శాస్త్రిగా కనపడుతున్నాడు, అట్ ద సేమ్ టైం యాజకుడిగా కూడా కనపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ధర్మశాస్త్రోపదేశకుడిగా, అంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఎరిగిన వాడు, అవగాహన కలిగిన వాడు, తెలివైన వాడు. సో ఎజ్రా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గలవాడు. అందుకనే ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి అందులో ఉన్నటువంటి లోటుపాట్లు వెంటనే గుర్తించాడు, అవునా? గుర్తించి సరి చేయడం మొదలుపెట్టాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎజ్రా ఆ కాలం బట్టి గొప్ప సంస్కర్త, సంఘ సంస్కర్తలను చూసారా? చెరక నుంచి వచ్చిన వారు అంటే దేవుని మార్గంలో పెట్టడానికి గొప్ప సంస్కర్త చేశారు. సంస్కరణ చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పాలి.
పండితులు చరిత్రకారులు కూడా ఎజ్రాని అలాగే అనుకున్నారంట, అలాగే భావించారు. గొప్ప సంఘ సంస్కర్త. ఎందుకంటే చరణించి తిరిగి వచ్చిన వారిని సరి చేయడంలో గొప్ప సంస్కరణలు చేశాడు, గుర్తించాడు, హెచ్చరించాడు, మొఖం మీద చెప్పాడు. మీరు అన్య స్త్రీని, పరదేశీ విదేశీ స్త్రీని మీరు వివాహం చేసుకుని వచ్చేసారు. దేవుని ఉగ్రత ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా ధర్మశాస్త్ర ప్రకారము నశింపచేస్తాడో మిమ్మల్ని హెచ్చరించాడు. ముఖం మీద గద్దించాడు, ఖండించాడు చేసిన అపరాధాన్ని. సో గొప్ప ప్రార్థన పరుడుగా కూడా కనపడుతున్నాడు. అవునా? ప్రార్థన చేయలేదా? ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన? ఎలుగెత్తి ఏడ్చాడు, ఒప్పుకున్నాడు యథార్థ హృదయంతో. మనపూర్వకంగా తప్పిదాలని, దోషాలని, దుష్క్రియని ఎలుగెత్తి చూపించి ఒప్పుకున్నాడు, తగ్గించుకున్నాడు, తను తాను విధేయత చూపించాడు. ఎవరి కొరకు ఇదంతా చేశాడు? దేవుని సొత్తుగా ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల గురించి ఇదంతా. ఎందుకంటే యథార్థపరుడుగా కనపడతాడు, నమ్మకస్తుడిగా కనపడతాడు. అలాగే తను తాను ఉపేక్షించుకున్న వాళ్ళ కనపడతాడు ఎజ్రా. అలాగే లేఖనాలని బోధించేవాళ్ళ కనపడతాడు, అంటే వాక్యాన్ని బోధించేవాళ్ళ కనపడతాడు. దేవుని వాక్యాన్ని ఎంతగానో ప్రేమించాడు ఎజ్రా. మనం ప్రేమిస్తాం నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తామని మనం ఎంత ప్రేమిస్తాం? లోపడతలేదు, అసలు వింటలేదు, విన్నట్టుగానే ఉన్నాం మనం. అలాగే వాక్యాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని పరిశోధించే వాళ్ళ కనపడుతున్నాడు, లేఖనాలని పరిశోధించే వాళ్ళ కనపడుతున్నాడు. పరిశోధన చేయలేని లేఖనాలు, అవునా? లేఖనాలను ఎప్పుడైతే నువ్వు పరిశీలన చేస్తావో అప్పుడే నీకు అర్థమవుతుంది దేవుని మాటలు, వాక్యం అప్పుడే నీకు అర్థమవుతుంది. నువ్వు పరిశోధన చదువుకుంటే వెళ్ళిపోకూడదండి. వాక్యాన్ని ఎప్పుడు చదువుకుంటే వెళ్ళిపోకూడదు, పరిశోధించాలి, పరిశీలన చేయాలి. ఎప్పుడైతే నువ్వు పరిశీలన చేసి చదువుతావో అప్పుడే నీ దేవుని మాటలో దేవుని వాక్యం అర్థమవుతుంది. సో ఎజ్రా గ్రంథాన్ని బట్టి మనం చక్కటి ఎజ్రా ద్వారా చక్కటి మన ఆత్మ సంబంధించిన జీవితానికి ఎంతగానో ఉపయోగపడి సత్యాలు మనం ఎజ్రా గ్రంథం ద్వారా నేర్చుకుని, మరి ఎజ్రా గ్రంథం ద్వారా మరి మీ హృదయాలు తెరవబడి మీరు కూడా అలాంటి ఆ స్థితిలో ఉంటే కనుక, సో ఎలాంటి దుష్క్రియలన్నా అపరాధాలు కానీ నిజంగా చేస్తే దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపంతో విడిచిపెట్టి ఇక నుంచి చక్కటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎజ్రా పుస్తకం ద్వారా, ఎజ్రా గ్రంథం ద్వారా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఈ 10 అధ్యాయాల ద్వారా దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు. మీ ఆత్మీయ జీవితాలకి ఏదైనా మలినం కానీ మాక కానీ అంటుకున్నట్లయితే, అంటే ఆత్మీయంగా చెప్తున్నాను నేను, పాప స్థితిలోకి మీ ఆత్మలు వెళ్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా దాని నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితానికి, మీ ఆత్మీయ నడవడికి ఎంతగానో ఈ మాటలో హెచ్చరికలుగానే కనపడతాం. అవునా కదా? హెచ్చరికలే సరిచేసే, అంటే ఆత్మీయ జీవితాన్ని సరిచేసేటువంటి అధ్యాయాల ద్వారా మనం నేర్చుకున్నాము. సో ఎవరైనా కానీ అలాంటి స్థితిలో ప్రతి విషయంలో కూడా తప్పుపోయిన వారు ఎవరైనా ఉంటే, దేవుని ఎదుట అపరాధులు ఉంటే మిమ్మల్ని మీరు కొన్ని పశ్చాత్తాపం ఎక్కడి నుంచి చేశారా? ఏమన్నా తప్పుదాలు మీరు అపరాధాలు ఏమైనా దేవుని దృష్టిలో చేశారా? విడిచిపెట్టేయండి. మనపూర్వం ముందు విడిచిపెట్టే ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే పాప క్షమాపణ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దేవుని ప్రతినిధులు ఉంటారు. ఏమైనా తప్పుదాలు చేస్తే మనపూర్వకంగా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇక్కడి నుంచి ఈ 10 అధ్యాయాల ద్వారా మీరు నేర్చుకున్నట్టు నిజంగా యథార్థతో మీరు వాక్యాన్ని పరిశీలన చేస్తే ఖచ్చితంగా మీరు విడిచిపెట్టండి. హెచ్చరిక దేవుడు వాడిని హెచ్చరించాడు, వాడు చక్కగా విధేయత చూపించారు, ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు, సరి చేసుకున్నారు, దేవుడితోనే నిబంధన చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు. విడిచిపెడతాము ఆ పాప స్థితిని మేము విడిచిపెట్టేస్తాము, అన్య స్త్రీని, విదేశీ స్త్రీని, పరదేశీ పిల్లల్ని మొత్తం అందరం మేము విడిచిపెట్టేస్తాము అని ఒప్పుకున్నారు. దేవుని ఒప్పుకోలు ప్రతి క్రైస్తవ జీవితం కూడా, ప్రతి క్రైస్తవ విశ్వాసం కూడా ఉండాలని ఇటు మాటలతో హెచ్చరిస్తూ శ్రద్ధగా కూడా ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నత సర్వశిక్షణ నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన మరొకసారి స్థాపించు. మరి ఎంతవరకు మా ప్రభు మరి ఎజ్రా గ్రంథం ద్వారా గడిచిన దినాలలో బైబిల్ క్లాస్ అన్నింటిలో ఎజ్రా గ్రంథం ద్వారా చక్కటి
ఆత్మ సంబంధమైన విషయాలు ధ్యానం చేస్తూ మా ఆత్మకి తండ్రి బలం చేకూర్చే వాక్యాన్ని ధ్యానం చేస్తూ మా ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క శ్రేష్ఠ సంఘం ద్వారా మమ్మల్ని మేము మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి మరి ఎజరగం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం పెట్టి మరి సంస్కృతి స్వాగతించుకుంటూ మరి సంఘం చేరవచ్చిన మూడు వచ్చిన ప్రతి ఒక్కరిని మరి పేరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశ్రయించండి. మరి రాత్రికాల సమయంలో సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘం ఎవరైతే ప్రార్థన అవసరం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుందో వారి ముట్టి స్వాస్థ్యం ప్రభు చూపించండి సంఘం మా ప్రభు సంఘంలో ఇద్దరు ఎవరైతే పనైనా ఉన్నారో బలపరచండి. అలాగే మా ప్రభు వచ్చే ప్రభుత్వంలో మాకు ప్రభుత్వంలో తండ్రి మరి సంఘం కలబడి ప్రయాణం విషయంలో ప్రార్థిస్తున్నాము. మంచి వాతావరణం గురించి ఆ కార్యక్రమాన్ని మీరు ముందు నడిపించుకోవాల్సినప్పుడు మీకు ఎవరైతే సహకరించవలసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తమ హృదయాలు తెరిచి సహకరించిన యొక్క ఆత్మ సహాయం నడిపి వాళ్ళని విదేశంలో ప్రతి ఒక్క సహోదరులు పేరు పెట్టి జ్ఞాపకం చేసుకుని కుటుంబాలను విడిచి ప్రతి విడిచి భర్తలు విడిచి భార్య విడిచి దేశంగా దేశంలో పనిచేసుకుంటున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరిని ప్రతి సహోదరు కూడా ఈ రకాల చేత భద్రపరచుకుని సురక్షితంగా కాంచి కాపాడి సంరక్షించుకుంటున్నారు. అలాగే మొదటి కలిసి మరొక గురించుకోవడానికి మరొక తరగతి గురించి మరి మోహించవచ్చు మన మంత్రులు క్షేమంగా సురక్షితంగా వారి గృహాలను చేర్చి నడిపించారు. ఇలా ప్రార్థన చేసుకుని ఏసు కృష్ణ ప్రార్థించి వేడుకున్నా మాత్రమే పనిలోకి అందరికీ